వీడియోని డౌన్లోడ్ చేసి చూస్తే వ్యూస్ అండ్ అవర్స్ కలుస్తాయా, రెవెన్యూ వస్తుందా, డౌన్లోడ్ ఆప్షన్ లేకుండా పెట్టొచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్ అనేవి 2 రకాల డౌన్లోడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే విత్ ఇన్ యూట్యూబ్ డౌన్లోడ్, ఇంకోటి గ్యాలరీలో డౌన్లోడ్. దాని గురించి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ విత్ ఇన్ యూట్యూబ్ డౌన్లోడ్ చూద్దాము. అదేంటంటే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది కదా, ఆ డౌన్లోడ్ సింబల్ మనం తీసేయలేము. ఎందుకంటే ఇది పెద్ద ఛానల్స్కి మాత్రమే ఉంటుంది, ఒరిజినల్ మ్యూజిక్ ఛానల్స్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆ డౌన్లోడ్ అయితే మనకి ఉండదు. మీరు చూడవచ్చు పెద్ద ఛానల్స్కి కూడా ఉండదు, మ్యూజిక్ ఛానల్స్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ వేరే ఛానల్స్కి కూడా మేబీ వాళ్ళు దానికోసం ఏమైనా ఎక్స్ట్రా పే చేసి పెట్టుకోవచ్చు. నాకు తెలిసి పెద్ద ఛానల్స్కే ఉంటుంది, కంటెంట్ ఐడి క్లెయిమ్ ఉన్న ఛానల్స్కి ఉంటుంది అనమాట అది. సో డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది ఆ వీడియోస్ని, మనం పెట్టుకోలేము. దాని సంగతి పక్కన పెడితే డౌన్లోడ్ చేసి చూస్తే విత్ ఇన్ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి చూసారనుకోండి, నెట్ లేకుండా ఆ వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ ఖచ్చితంగా కలుస్తాయి. వాళ్ళు మళ్ళీ నెట్కి కనెక్ట్ అవుతారు కదా, సో అప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఆ వ్యూస్ అవర్స్ కూడా కలుస్తాయి, రావాల్సిన 4000 అవర్స్లో కూడా కలుస్తాయి. రెవెన్యూ మాత్రం రాదు అలా చూస్తే. ఎందుకంటే మనకు రెవెన్యూ వచ్చేది ఎట్లాగా, యాడ్స్ కదా, యాడ్స్ ప్లే అయితేనే కదా రెవెన్యూ వచ్చేది. సో యాడ్స్కి మాత్రం, ఆ వ్యూకి మాత్రం రెవెన్యూ రాదు, వ్యూస్ అవర్స్ కలిసిన రెవెన్యూ మాత్రం రాదనమాట అలా డౌన్లోడ్ చేసి చూస్తే. అండ్ ఇంకో రకమైన డౌన్లోడ్, అది ఎట్లా, గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకుంటారు కొంతమంది. గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసి చూసుకుంటే మనకేం ఉపయోగం లేదు దానివల్ల. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి యూట్యూబ్లో. కొంతమంది చూసాను నేను కొన్ని వీడియోస్, లేడీసే వ్లాగ్స్ చేసేవాళ్ళు, యూట్యూబ్ రిలేటెడ్ మధ్య మధ్యలో పెడతా ఉంటారు కదా, యూట్యూబ్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తూ వీడియోలు కూడా చేశారు. యాక్చువల్గా అలాంటి వీడియోస్ పెట్టకూడదు యూట్యూబ్లో. మరి వాళ్ళ వీడియోస్ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు, పెట్టకూడదు అవి. ఎందుకంటే యూట్యూబ్లో ఇష్యూ, మనం ఆ వీడియోలో యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే అప్పటికప్పుడు ప్రాబ్లం రాకపోయినా ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. అసలు అలాంటి వీడియోస్ అంటే మీరు యూట్యూబ్ నుంచి వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనే వీడియోస్ అసలు చేయకూడదు, అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం. అది యూట్యూబ్లో వీడియో చూడాల్సిందే, మీరు డౌన్లోడ్ చేసుకుని చూస్తాను అంటే అది యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద వీడియోస్ అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి టర్మ్స్ అండ్ పాలసీస్ కూడా రావచ్చు. కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద వీడియో అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అంతెందుకు, నేను ఒక వీడియో కూడా చేశాను, మీకు గుర్తుందో లేదో, నా వీడియో రిమూవ్ అయిపోయింది ఒకటి అనేసి. అదేంటంటే పాస్వర్డ్స్ కనిపించకూడదు అనమాట వీడియోలో. నేను పాస్వర్డ్స్ కనిపించేలాగా పెట్టాను అనమాట వీడియోలో, సెకండ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియోలో. అదేముంది, జస్ట్ ఊరికే నా క్రియేట్ చేయడానికే కదా అన్నట్టు చూపించాను. బట్ వాళ్ళు అది కూడా ఒరిజినల్ పాస్వర్డ్ కింద తీసుకుని దాన్ని రిమూవ్ చేశారనమాట. ఎప్పుడు, సంవత్సరంన్నర తర్వాత, ఆ వీడియో పెట్టిన 1.5 year తర్వాత. మరి 1.5 year ఏం చేశారు? అది అలా ఉంటుంది యూట్యూబ్తో. నిజంగా ఫాలో అవ్వకపోతే ఛానల్కి ఎప్పటికైనా ప్రాబ్లం, వీడియోకి ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. సో నేను ఎంతమంది అడిగినా వీడియో చేయండి, అందుకే అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వస్తుంది కాబట్టే నేను వీడియో చేయలే. చాలామంది అడుగుతూ ఉంటారు ఫన్నీ క్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా పెట్టాలి వీడియోస్లో. ఇవన్నీ ఒక టీచరే రాంగ్ చేయమని చెప్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అది అందుకే నేను చేయను వీడియోస్ దాని రిలేటెడ్గా. సో అవి పెట్టకూడదు. ఒకవేళ ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నా కూడా, ఒకవేళ మీరు పెట్టినా సరే డిలీట్ చేయండి ఆ వీడియోస్ని. అది వ్యూస్ వస్తాయి, వాటికి బాగా వ్యూస్ వస్తాయి. అందుకే నాకు కూడా రికమెండ్ చేసింది ఆ వీడియో. అసలు పెట్టకూడదు. ఇది ఇప్పుడు జరిగింది కదా, ఇప్పుడు చాలా రోజుల క్రితం చూశాను నేను. ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది పెట్టారు. అలా పెట్టకూడదు. నాట్ ఓన్లీ యూట్యూబ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేయడం అనే కాదు, ఎక్కడి నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేయడం కూడా మీరు చూపించకూడదు. అవన్నీ ఏ సోషల్ మీడియా యాప్ అయినా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలనే అలాంటి వీడియోస్ కూడా అసలు పెట్టకూడదు. కానీ చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్కి ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది కంపల్సరీ. అది మాత్రం చాలా, ఇప్పుడు మీరు సెర్చ్ చేసి చూస్తారు గ్యారంటీ, నాకు తెలుసు. కానీ చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్కి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. అది ఏంటంటే ఇమీడియట్గా తెలియకపోవచ్చు, వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసినప్పుడు ఎప్పుడో ఒకేసారి సడన్గా వేస్తాడు. ఇప్పుడు మొన్న ఒక రోజు నేనేమో చాలా బిజీగా ఉన్నాను, ఒకటే రోజు 16 మంది 17 మందో రీయూజ్డ్ వచ్చిందని చెప్పి వచ్చారు. ఒకటేసారి వచ్చింది రీయూజ్డ్. వాడు అన్ని దండయాత్రకి ఒకటేసారి చేస్తాడనమాట అన్ని ఛానల్స్ పైన. సో అలా వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుద్ది అనమాట. ఎందుకంటే టాపిక్స్ ఎక్కువైపోయినాయి ఇక్కడ, వాళ్ళు ఒక్కొక్కటి చూసుకుని ఇదంతా చేసేపాటి టైం పడుతుంది. అందుకే మనకి ఇంత లేట్గా, మరి 1.5 year తర్వాత వీడియో రిమూవ్ అయిపోయింది. సో అలాంటి వీడియోస్ పెట్టకూడదు. ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా వీడియోస్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ, పాన్ కార్డ్ నెంబర్స్ కానీ, పాన్ కార్డ్ ఫొటోస్ కానీ ఏవి కూడా విజిబుల్లోకి ఉండకూడదు. ఇవన్నీ రూల్సే. మరి కొంతమంది చూపిస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడు ఏం ప్రాబ్లం రాదు, తర్వాత వీడియోస్ రిమూవ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా ఎక్కువ వీడియోస్ వచ్చి వ్యూస్ వచ్చి రిమూవ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీడియోస్. సో అలా ఉంటుంది అనమాట యూట్యూబ్తో.
అండ్ మన టాపిక్ మారిపోతుంది. సో అలా డౌన్లోడ్ చేసి చూస్తే కలుస్తుంది అంటే కలవదు. వ్యూస్ కలవు, వాచ్ అవర్స్ కలవు, అసలు రెవెన్యూయే రాదు ఇంకా. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అంటే ఇది చెప్పడానికి యాక్చువల్గా మన టాపిక్ ఇది, బట్ అది కూడా ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా మార్చుకుంటారు అనేసి చెప్తున్నాను అనమాట. అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనే ప్రాసెస్లు బోల్డెన్ ప్రాసెస్లు ఉన్నాయి. అది యాప్స్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ప్రాసెస్లు ఉంటాయి కొన్ని ఆన్లైన్ దీని ద్వారా చేసుకోవచ్చు అట్లా. కాకపోతే ఏవి కూడా చెప్పకూడదు అది వీడియోస్లో.